Good evening to one and all. My name is Rajpal. I am studying on 9th standard. When నేను మొన్న సైన్స్ టూర్కి వెళ్ళాను కదా, అక్కడ ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలోకి తీసుకెళ్ళారు. ఆంధ్ర యూనివర్సిటీలోకి ఒక మ్యూజియం అంటే ఫస్ట్ వెళ్ళగానే ఒక బేబీ వేల్ బోన్స్ చూపించారు. బోన్స్ చూపించిన వెంటనే మ్యూజియం టైప్లో ఉన్న యానిమల్స్ అన్నీ చూపించారు. పాతకాల పురాతన హిస్టరీ టైప్లో ఉన్న యానిమల్స్ అన్నీ చూపించారు. నెక్స్ట్ మేము అప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాం. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ హాల్ ఎఫెక్ట్ అని ఇవన్నీ హాల్ ఎఫెక్ట్ లా అని అవన్నీ చూసిన తర్వాత మేము నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మేము కుసురా సబ్మెరీన్ ఉంది కదా, ఆ సబ్మెరీన్ గురించి తెలుసుకున్నాం. అది 11,982 tons ఉంటుందంట. దాంట్లో ఉండే మిసైల్స్ ఉంటాయి కదా, బాంబ్స్, ఏమన్నా శత్రు దేశాలకి ఫైర్ చేయడానికి ఆ బాంబ్స్ ఉంటాయి కదా, ఆ బాంబ్స్ ఒక్కొక్క 2 tons ఉంటుంది. ఆ 2 tonsలో లోపలికి తీసుకెళ్ళి మమ్మల్ని మళ్ళీ బయటకు వచ్చి ఎయిర్ బాటిల్స్ అంటే మనం సబ్మెరీన్ ఒక్కొక్కసారి వాటర్లోకి వెళ్ళిపోతుంది, అండర్ వాటర్, మళ్ళీ సింక్ అవుతుంది, ఒక్కొక్కసారి ఫ్లాట్ అవుతుంది. అది ఎందుకంటే దానికి కంప్రెస్డ్ ఎయిర్ తీసేస్తే అప్పుడు అది సింక్ అవుతుంది. వాటర్ ఫిల్ చేయాలి, ఫిల్ అయిపోయి ఆ వాటర్ తీసేసి కంప్రెస్డ్ ఎయిర్ ఫిల్అప్ చేస్తే అప్పుడు సబ్మెరీన్ ఫ్లాట్ అవుతుంది. నెక్స్ట్ మేము సీ హైవే అక్కడ దగ్గరికి వెళ్ళాము. సీ హైవే దగ్గరికంటే అప్పుడు నేవీ వాళ్ళు, ఫ్రైట్ జెట్ వాళ్ళు లోపల ఏవే ఉండేవో అవన్నీ చూపించారు. నెక్స్ట్ నేవీ షూటు లోపల ఎలా పనిచేస్తాయి. అందులో జెట్ అయితే ఒక మెంబర్ కూర్చోగలరు. అది ఫైట్ చేసేది కాకపోతే 2 members ఒకరు కంట్రోల్ చేయడానికి, ఒకరు మిసైల్ అయ్యి చూసుకోవడానికి చేసేవారు. అది ఫస్ట్ మనకి 3 వచ్చాయి. 3 ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ జర్మనీ నుంచి, తర్వాత ఫ్రాన్స్ నుంచి, తర్వాత రష్యా నుంచి కొనుక్కున్నాం మనం. నెక్స్ట్ దాని తర్వాత జెట్, నార్మల్ సింగిల్ జెట్ అన్నాం కదా, అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అందులో ఎయిర్ బాటిల్స్ 23 mm బుల్లెట్స్ చూసాము. దాని తర్వాత మేము ఏం చేసామంటే అందులో గ్యాస్ బాటిల్స్ ఎలాగుంటాయి, ఆక్సిజన్ బాటిల్స్ ఎలాగుంటాయి ఇవన్నీ చూసిన తర్వాత నార్మల్ బోట్స్ ఉంటాయి, బోట్స్ ఏమన్నా ఎమర్జెన్సీ టైంలో బోట్స్ ఏమన్నా కావాలంటే అవి చూసాము. షిప్స్వి బోట్స్ ఏమన్నా ఉంటాయి అవి చూసాము. నెక్స్ట్ అందులో సింగిల్ జెట్ చూపించారు. అందులో మొత్తం 4 or 6, 7 బెడ్స్ ఉంటాయి. అందులో డైనింగ్ హాల్ అండ్ స్లీపింగ్ వాష్రూమ్స్ అవి ఉంటాయి. ఇందాక కుషురా బీచ్ అని చెప్పాను కదా, కుషురా సబ్మెరీన్ అని చెప్పాను కదా, ఆ కుషురా సబ్మెరీన్లో టోటల్ 75 members పడతారంట. 75 members వర్క్ చేస్తారంట. ఆ 75 members వర్కింగ్లో మనం అందులో టోటల్ వాళ్ళందరికీ 3 or 2 వాష్రూమ్స్ ఉండేవంట అక్కడ అందులో. నెక్స్ట్ వాళ్ళకి స్లీపింగ్కి, ఆక్సిజన్కి క్యాప్సిల్స్ ఉంటాయి. అంటే మన క్యాప్సిల్స్ ఉంటాయి కదా మామూలు పడుకోవడానికి, ఆ క్యాప్సిల్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా మేము అక్కడితో చూసి టైం లేదని వస్తాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ.